హలో గైస్, నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. ఈరోజు మన మూవీ రివ్యూ డాకు మహారాజ్. మూవీ నాకైతే అంతగా నచ్చలేదు, ఎందుకంటే కొత్త మూవీ చూసిన ఫీల్ లేదు కదా. రజనీకాంత్ జైలర్ మూవీ అండ్ లింకా మూవీ ఈ రెండుని మిక్స్ చేసి కలిపి కొట్టి నెక్స్ట్ బాలయ్య బాబుకి మాస్ మసాలా రుద్దినట్టు అనిపించింది. అండ్ బాలయ్య బాబు ఎలివేషన్స్ అండ్ ఇంకా కొంచెం ఎమోషనల్ పేరుతో డ్రామా సోది ఉంది కొంచెం. ఫస్ట్ హాఫ్ లో చూస్తేనేమో అలా సరే. ఇంటర్వెల్ విషయానికి వస్తే ఒక నూడిల్స్ ప్యాకెట్ ఫైట్ సీన్ ఉంటుంది. ఆ సీన్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే జైలర్ లో శివర్ణ టిష్యూ పేపర్ ఫైట్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ టీజ్. అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ టీజ్ గా రజనీకాంత్ జైలర్ మూవీ అండ్ విక్రమ్ మూవీ టెంప్లెట్ తీసి వాడేశారు అంతే. ఆ సేమ్ ఎలివేషన్స్, ఆ క్యారెక్టర్స్ రివీలింగ్ అన్ని సేమ్ ఉన్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అట్లా పడిపోద్ది అంతే. క్వారీ అంటారు, నీళ్లు అంటారు, కలెక్టర్ గారి పెళ్ళామంటారు, సివిల్ ఇంజనీర్ అంటారు. ఇంకా లాస్ట్కి డాకు మహారాజా అని వచ్చి గొడ్డలు పట్టేసుకుంటాడు. వారం రోజులు గొడ్డులా పనిచేస్తే ఒక నాణం ఇస్తారు, ఒక నాణం ఇస్తే ఒక బిందె నీళ్ళు ఇస్తారు. ఒక బిందె నీళ్ళ కోసం వారం రోజులంతా గొడ్డులా పనిచేస్తారు, ఇంకేం చేయరు. అండ్ ఆడోళ్ళంతా ఇట్లా ఆ నీళ్ళ కోసం ఎట్టేటో పోయి నీళ్లు తీసుకొస్తారు. సరే, మొగోళ్ళు పోయి నీళ్లు తీసుకొస్తే ఆడోళ్ళు వేరే వేరే పనులు చేసుకుంటారుగా. లేలే, అట్లా అంటే అసలు లాజికే ఉండదు. ఏదో బుగ్గగిల్లి సెంటిమెంట్ అంటారు చూడు, ఆ టైప్ లో ఉంది. డైరెక్టర్ బాబీకి ఏం రాయాలో తెలియక ఏదేదో రాసేసినట్టు అనిపించింది. సంక్రాంతి కదా, ఆడియన్స్ చూసేస్తారు కదా అని చిన్న చూపేమో మరి. ఇదే బాబీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీ ఇచ్చాడు. అది చాలా హిట్ అయింది. మంచిగా స్టోరీ బాగుంటుంది, చాలా కామెడీ బాగుంటుంది, ఎలివేషన్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇందులో అవేముండదు, స్టోరీ ఉండదు, ఏముండదు. రాసిందే కథ, ఆడిందే ఆట, పాడిందే పాట అన్న టైప్ ఉంది. అక్కడోటి స్టోరీలో ఎలివేషన్స్ పెట్టి ఆ తమన్తోటి స్పీకర్లు బగలగొట్టించాలంతే కాన్సెప్ట్. కొంచెం స్టోరీ మీద శ్రద్ధ పెట్టండి అయ్యా, కోట్లు కుమ్మరిస్తున్నారు కదా. అండ్ ఇక్కడ స్టోరీలో కొంచెం నెగిటివ్ పాయింట్స్ అన్నట్టు కాదు, కానీ స్టోరీలో స్ట్రాంగ్నెస్ లేదు. బాలయ్య బాబుకి ఇంకొన్ని డైలాగ్స్ ఉంటే బాగుండి అనిపించింది. అసలు డైలాగ్స్ అంత పంచ్ పవర్ డైలాగ్స్ అనిపించలేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో అయితే లాగ్ పడుకోవచ్చు అంతే. ఫారెస్ట్లో ఫైట్ అయితే ఓకే. చాందిని చౌదరి ఉంటుంది, అసలు ఆ చాందిని చౌదరిని మూవీలో ఎందుకు ఉంది అనేది అర్థం కాదు మనకి. మూవీలో ఏదైనా బాగుంది అంటే స్టోరీస్ జరిగే ప్లేసెస్, థీమ్స్ బాగున్నాయి. ఒక ప్లాన్, పచ్చని ఊటీ, ఒక ఎడారి ప్రాంతం అండ్ మంచు ప్రదేశం బాగుంది, క్రియేటివ్గా అనిపించింది. ఇంకోటి పాపతో ట్విస్ట్ బాగుంది అండ్ పాప యాక్టింగ్ కూడా బాగుంది. ఫైనల్గా నా 250 రూపీస్ టికెట్ ప్రైస్లో నేను కలెక్ట్ చేసుకుంది ఓన్లీ 80 రూపీస్ అంతే. మీరు కూడా మంచిగా సరదాగా మూవీ చూడాలని అనుకుంటే, ఆల్రెడీ సంక్రాంతి అయిపోయింది కదా, ఓకే, వీకెండ్ మూవీ చూడాలనుకుంటే వెళ్ళండి సరదాగా. అండ్ ఓన్లీ వాచ్ ఇన్ థియేటర్స్, నో పైరసీ ప్లీజ్. ఆల్రెడీ మూవీ చూసేస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇది నా ఒపీనియన్. అండ్ థ్యాంక్స్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి.